Hi everyone, welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. ఇవాళ కొంచెం కమెంట్స్ గురించి మనం మాట్లాడదాం కమెంట్స్ గురించి అంటే కమెంట్స్ చదివి చేస్తాను కదా అప్పుడప్పుడు ఎపిసోడ్స్. సో అలా అయితే టైం కుదరట్లా, ఇక్కడ చాలా అడవడి ఎక్కువ ఉంది ఈసారి. సో కానీ కొన్ని కమెంట్స్ అయితే చాలా ఫన్నీగా, నేను ఊరికే జస్ట్ జనరల్గా చెప్తున్నాను, పర్టికులర్గా లేదు, రిపీట్గా వచ్చిన కమెంట్స్. ఎలా అంటే ఇప్పుడు నీతోనే డాన్స్ కానీ బీబీ జోడి కానీ 6 ప్యాక్స్ వాళ్ళు వస్తే ఆహాహా సదాకి చాలా ఇష్టం అంటే మామూలుగా బీబీ జోడి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరు కొంచెం ఫిట్గా 6 ప్యాక్స్గా వచ్చే బేర్ బాడీ ఏదైనా చేస్తే వీళ్ళు అంటే ఎలా చెప్పాలి, పీసీఆర్లో టీం ఉంటుంది కదా, వాళ్ళు నేను కమెంట్స్ ఇచ్చినప్పుడు ఏదో మ్యూజిక్ వేసి ఇది చేయడం ఫన్ గురించి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫన్ అన్నమాట, అలా స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఏంటంటే అది ఒక ఎలా చెప్పాలి, ఒక కనెక్షన్ లాగా అయిపోయింది. 6 ప్యాక్ వాళ్ళు వస్తే నా కోసమే వచ్చినట్టు, అలా అయితే ఏమి కాదు. నేను చాలా అంటే ముంబైలో నిజంగా నా జిమ్లో, నేను వెళ్ళే జిమ్లో ఇలాంటి ఒక 20 మెంబర్స్ ఒకేసారి వర్కౌట్ చేస్తూనే ఉంటారు వేరే బాడీ. అస్సలు దాని గురించి ఏదో మనం హో చేయడం అస్సలు అవసరం ఉండదు. ప్లస్ అంత నాకు చూస్తే అంత ఫీల్ కూడా అవ్వదు. బేసిక్లీ నాకు మనుషులు చాలా బాగా నచ్చుతుంది ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్, నిజంగా చెప్పాలంటే. అందుకే నేను సాగర్ గురించి నాకు ఎక్కువ చాలా మంచి మనిషి అని చెప్పి చాలా ఒక బాగా రెస్పెక్ట్ ఉండేది. అదర్ దెన్ దాట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆన్ ద సెట్స్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్. అంటే అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత దానికి నాకు ఏమి సంబంధం కూడా ఉండదు. అంటే మాట్లాడిన గురించి అయినా సరే, అక్కడ ఏదైనా చేసిన గురించి అయినా, ఇట్స్ జస్ట్ ఫన్కి ఎంటర్టైన్మెంట్కి మాత్రమే ఉంటుంది. సో కొన్ని కమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఓహో తనకి తొందరగా పెళ్లి అంటే చేసుకోమనండి, లేదంటే తను పెళ్లి చేయలేదు కాబట్టి ఇవన్నీ ఫీల్ అలా అనేది ఏమీ లేదు బాబు, అంత సీన్ లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే మన ఈ సొసైటీలో ఉండాలి, దాని తప్ప ఎక్కువ నాకు మనుషులతో సంబంధం అయితే అస్సలు పెట్టడం కూడా ఇష్టం లేదు, నిజం చెప్పాలంటే. జిమ్ వీడియో ఏదో చేశాను, వెరీ ఇనీషియలీ ఫస్ట్ ఫ్యూ వీడియోస్లో ఉంటుంది. దాని కింద ఎవరు 2 years బ్యాక్ మేబీ ఎవరు కమెంట్ చేశారు, ఇవన్నీ ఎందుకు, మీరు ఎక్కువ తాగి ఇది అయ్యి మీ హెల్త్ పాడు చేసి మళ్ళీ జిమ్ అంట, అండ్ దానివల్లే మీ కెరియర్ కూడా సరిగ్గా అవ్వలేదు కదా అని. నేను యాక్చువల్లీ తాగట్లేదు, ఈ పార్టీలన్నీ చేయట్లేదు కాబట్టి నా కెరియర్ సరిగ్గా పోలే. అవన్నీ చేసి ఉంటే ఇంకా చాలా మంచిదే ఉండేది. సో అదే అన్నమాట. స్మోకింగ్ అయితే నాకు పక్కన వాళ్ళు కూడా నా ముందు స్మోక్ చేస్తే నాకు నచ్చదు. గుట్కా ఎవరైనా నిన్నే ఫ్లైట్లో ఎవరు వచ్చి కూర్చున్నాడు అనమాట. అసలు నాకు కూర్చున్న వెంటనే ఆయన గర్ల్ ఫ్రెండా ఇంకా ఎవరా సెటప్పా తెలీదు, కాల్ చేసి ఏంటి అంత ఫార్మల్గా మాట్లాడుతున్నా అని చెప్పారు. తనేమో అనింది అక్కడి నుంచి, ఓ ఎవరున్నారా పక్కన, సరే ఐ హోప్ యు ఆర్ ఎట్ హోమ్ అండ్ ఏంటి ఐ హోప్ యు ఆర్ ఎట్ హోమ్ అండ్ నాట్ చాటింగ్ విత్ ఎనీబడి ఎల్స్. అలా సరేలే అనుకున్నా. కొంతసేపు తర్వాత గుట్కా ప్యాకెట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశారు తినడం. అస్సలే ఆ ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వట్లేదు, డిలే అనమాట. దాంట్లో ఈయన ఇవన్నీ బాబా. నాకు గుట్కా ఎవరైనా డ్రైవర్ ఎక్కువ తింటారు గుట్కాలు కానీ ఇది కానీ, తింటే ఏసీలో ఎలా చెప్పాలి, అది నాషియస్గా అంటే వామిట్ లాగా ఫీల్ స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్దామా వద్దా అనుకుంటున్నాను. సరే మాస్క్ వేసుకుని తర్వాత కూర్చోసాను అనమాట. ఎందుకని కొంచెం చూస్తేనే కొంచెం రౌడీలాగా ఉన్నాడు, మనకెందుకు చెప్పి సైలెంట్. కానీ పాపం ఫ్లైట్ దిగిన తర్వాత నాకు బ్యాగ్ అంటే కెమెరా బ్యాగ్ ఉంది ఈసారి, పెద్ద బ్యాగ్, అండ్ దాంట్లోనే ల్యాప్టాప్, సో వెయిట్ కొంచెం ఎక్కువ తీయాలంటే ట్రాలీ బ్యాగ్. అయినే పాపం హెల్ప్ చేశాడు. షుడ్ ఐ హెల్ప్ యూ అన్నాడు. నేను అన్నా ఎస్ ప్లీజ్. సో పాయింటర్స్కి నాకు లేదు అలవాటు. నాకు ఒక్కసారి నేను బ్రీజర్ ఎవరు ఇన్సిస్ట్ చేశారు కాబట్టి బ్రీజర్ తాగాను. సగం బ్రీజర్లోనే ఆ మనిషి నాకు రెండు కనిపించడం స్టార్ట్ అయినాయి. సరే అన్న బ్రీజరే కదా ఫినిష్ చేయాలి అన్న.
సరే సరే. సో దట్ ఫ్రెండ్ వెంట్ టు ద వాష్రూమ్. ఐ ఆస్ ద సర్వీస్ స్టాఫ్ టు ఎంటీ ద బాటిల్ అండ్ కీప్ ఇట్ అనమాట. సో అస్సలు అలవాట్లేదు. కానీ ఒక్కసారి బ్రాండీ 1 షాట్ తీసుకున్నాను. ఎప్పుడంటే సర్వనా స్టోర్స్ చెన్నై యాడ్ స్విట్జర్లాండ్లో ఉండేది. అప్పుడు సారీ వేసుకుని స్విట్జర్లాండ్లో టాప్ ఆఫ్ ది వరల్డ్ అనమాట అది. సో అక్కడ షూట్ చేసినప్పుడు బాగా చలి చలి అంటే నాకు ఫుల్ షివరింగ్ అండ్ ఫుల్ బోన్స్ అన్నీ అంటే బోన్కి పెయిన్ వచ్చినట్టు చలి ఉండేది. అప్పుడు నాన్నగారే తీసుకొచ్చారు. నాకు తెలుసు నువ్వు తాగదు, కానీ ఇప్పుడు తాగలేకపోతే యూ విల్ ఫాల్ సిక్ అని చెప్పి ఆయనే వచ్చి ఇంత షార్ట్ ఇచ్చారు. దట్ వాజ్ ది ఓన్లీ టైం. అండ్ ఎఫెక్ట్ కూడా ఏమీ అవ్వలేదు. అక్కడ తాగితే ఏమీ అనిపించేలా తాగినట్టు కంటిన్యూగా వర్క్ కూడా చేసేసాను. సో దాట్ ఈస్ ది ఓన్లీ టైం అనమాట. ఐ డోంట్ లైక్ ద స్మెల్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ లైక్ ద ఫీల్. అంటే చెప్పాను కదా బ్రీజర్ ఇది చేసిన తర్వాత ఫీలే ఒకలాగా ఉంది. సో నాకు ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్, ఐ హ్యావ్ నో లైకింగ్ టువర్డ్స్ ద ఓవరాల్ టేస్ట్, స్మెల్ అండ్ ఫీల్ ఆఫ్ ఇట్. సో ఎందుకు. కానీ నిజంగా హాయ్ అంటాం కదా మనం, ఒక ఏదైనా మన అడిక్షన్ ఎందుకు పెడదాం, ఏదో హాయ్ ఉండాలి. ఆ అడిక్షన్ మాత్రం నాకు ఇప్పుడు వచ్చేది ఈజ్ ఓన్లీ ఫర్ వైల్డ్ లైఫ్. క్రేజీ. అంటే దాంట్లో నాది ఎంత డబ్బులు వెళ్తున్నాయి, ఎంత టైం వెళ్తుంది, ఎంత నా హెల్త్ పాడైపోతుంది, అవన్నీ ఏమీ ఆలోచించకుండా ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ టు ద జంగల్. అంటే అక్కడ తీసుకున్న కష్టం అంటే మన సఫారీస్లో వెళ్ళినప్పుడు ఎండ అయినా. సో ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ ట్యాన్, ఇక్కడ వరకు ఫుల్ స్లీవ్స్ అవన్నీ వేసుకున్న తర్వాత ఇది ఫుల్ ట్యాన్, స్కిన్ కూడా బర్న్ అయ్యి డ్రైగా ఉంది. ఇప్పుడు అది ఏమి నాకు అసలు నేను ఆలోచించను. ఐ హ్యావ్ టు గో బ్యాక్ అలా ఉంటుంది. సో దాట్ ఈస్ అడిక్షన్, హెల్దీ అడిక్షన్ అనమాట. సో ఇది ఎందుకు వచ్చింది టాపిక్, సాయికి ఎవరు మెసేజ్ పెట్టారంట, కమెంట్ మెసేజ్ పెట్టాడు. అంటే సాయి నాతో చేస్తున్నారని ట్యాగ్ చేస్తున్నాను కదా. సో ఐ హర్డ్ సదా డ్రింక్స్ అండ్ స్మోక్స్ ఎ లాట్ అని చెప్పి, సో అందుకే చెప్తున్నా. అవును, చాలా తాగుతాను. హ్యాపీయా. చాలామంది నాకు స్కిన్ కేర్ చెప్పండి, హెయిర్ కేర్ చెప్పండి. ఇప్పుడు మీరే నన్ను చెప్పాలని పరిస్థితి వచ్చినట్టుంది. అసలు నా స్కిన్ అండ్ హెయిర్ బోత్ ఆర్ ఇన్ టెర్రిబుల్ కండిషన్. నా హెయిర్, నా స్కిన్ లాస్ట్ 6 months ఉన్న స్ట్రెస్ వల్ల మొత్తం పాడైపోయింది. అంటే ఇది చూసారా, దీనికోసం నేను మెడిసిన్స్ తింటున్నాను అనమాట. అండ్ ఆల్సో ఐమ్ అప్లయింగ్ ఆయింట్మెంట్స్ అండ్ ఆల్. బట్ అదే యాజ్ ఐ సెడ్, స్ట్రెస్ వల్ల ఇట్ కెన్, అంటే మళ్ళీ ట్రాక్లో రావాలంటే చాలా టైం పడుతుంది. బట్ అదే స్ట్రెస్ ఉంటే ఒక 15 days సరిపోతుంది ఫర్ ఇట్ టు స్టార్ట్ షోయింగ్ అప్ ఆన్ యువర్ హెయిర్ అండ్ స్కిన్. సో నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా చాలా ఎక్కువ అయింది ఈ మధ్య. అండ్ అలాగే స్కిన్ కూడా చాలా పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ విల్ టేక్ టైం. అంటే పోయిన హెయిర్ ఎప్పుడు వస్తాయేమో, దాంట్లో ఇవన్నీ టార్చర్ ఉంటుంది కదా మనకి. టాంగ్ చేయడం, కట్టడం, లాగి కట్టడం, మళ్ళీ హీట్ పెట్టడం, ఇవన్నిట్లో కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్. సో అదేనమాట. లెట్స్ సీ. ఇప్పుడైతే ఈ సమయంలో నేనేం చేయలేను. మీ దగ్గర ఏదైనా టిప్స్ అండ్ ఇది ఉంటే నాకు చెప్పండి, నేను ఏం చేయాలి కొంచెం బాగా మళ్ళీ స్కిన్ అంటే మళ్ళీ కరెక్ట్గా రావడానికి, అండ్ అలాగే హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి. ఆయిలింగ్ అయితే చేస్తున్నాను నేను. ఆల్సో ఆయిలింగ్ చేస్తున్నా. స్కిన్కి పెద్దగా అంటే అదే కొన్ని ఆయింట్మెంట్స్ వేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడే వచ్చింది. ఇది వచ్చి ఒక 2-3 days బిఫోర్ నుంచి స్టార్ట్ అయింది. లేదంటే మంచిగానే క్లియర్ అప్ అయి ఉంది. అలాగే కొంచెం ట్యాన్ కూడా అవుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది చూసారా, ఇక్కడ నుంచి ఫుల్ డార్క్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆబ్వియస్లీ జంగల్స్ వెళ్ళినప్పుడు ఇంతవరకు స్లీవ్స్ ఉంటుంది, ఇది ఓపెన్ ఉంటుంది. హెయిర్ కేర్, స్కిన్ కేర్ వెయిట్ ఫర్ అనదర్ 3-4 months. దాని తర్వాతనే మనం ఏదైనా కావాలంటే చేద్దాం. ఇంకా ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యు ఆల్ వాంట్ టు సీ ఇన్ ద కమింగ్ ఎపిసోడ్స్ నాకు పెట్టండి కమెంట్స్లో. నా దగ్గర ఒక స్పారో ఉంది ఇంట్లో.
ఫుల్ అల్లరి అల్లరి, ఫుల్ అంటే ఫుల్ అల్లరి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన వాళ్ళకి తెలుసు, పికు అని పేరు అతనిది. చాలా గందరగోళం ఉంది. వాడితో కావాలంటే ఒక ఎపిసోడ్ నేను చేయగలుగుతాను టైం ఉంటే. అంటే ఎలా అతని రొటీన్ ఎలా ఉంటుందని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ఐ డూ వన్ వీడియో ఆన్ పికు. అంతేనండి, బై, టేక్ కేర్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.